ఈరోజు మాత్రం నాకు చాలా కష్టమైంది వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసినాక. ఈ ఫిఫ్త్ డే నేను పడ్డ కష్టం అంతా ఇంత కాదు. ఎందుకంటే అత్తమ్మ వాళ్ళ కోసం అయితే చికెన్ ఫ్రై చేసిన. ఆ స్మెల్కి అయితే ఫుల్ తినబుద్ధి అయింది. కానీ రేపు రిజల్ట్ మంచిగా ఉండాలని అయితే గట్టిగా కంట్రోల్ చేసుకొని అయితే తినలేదు. ఇంకా అందుకే ఈరోజు హై ప్రోటీన్ మాచో డైట్ అయితే ప్లాన్ చేసిన. యాజ్ యూజువల్ మార్నింగ్ లేవగానైతే హాట్ వాటర్ తీసుకున్నా. అండ్ బ్రేక్ఫాస్ట్కి ముందైతే యాపిల్ సైడర్ వెనిగర్ అయితే తాగిన. ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి బాయిల్డ్ ఎగ్ అండ్ స్వీట్ కార్న్ తిన్నా. అండ్ డిహైడ్రేట్ అవ్వకుండా వాటర్ తాగుతూనే ఉన్నా. చియా సీడ్స్ వాటర్ అయితే తాగుతున్నా. ఇంకా లంచ్కి నో రైస్ నో చపాతి. యాజ్ యూజువల్ నేను రైస్ అయితే స్టాప్ చేసేసిన, ఓన్లీ చపాతి. బట్ ఓన్లీ బ్రకోలీ అండ్ సెరిగల్ సలాడ్ అయితే తీసుకున్నా. ఈవినింగ్ 2 స్వీట్ పొటాటోస్తో నా విండో క్లోజ్ చేసిన. యూజువల్లీ అయితే టీ తాగి విండో క్లోజ్ చేస్తా, కానీ ఇంకా ఈరోజు మార్నింగ్ టీ తాగిన. అందుకే ఈవినింగ్ స్వీట్ పొటాటోస్తో విండో క్లోజ్ చేసిన. అండ్ వెయిట్ లాస్ ఈజ్ ద జర్నీ, నాట్ ఏ రేస్. వెంటనే అయితే రిజల్ట్ ఉండదు, కష్టపడితే ఖచ్చితంగా వస్తుంది. సో నెవర్ గివ్ అప్. వెయిట్ ఎంత తగ్గానో 1 మంత్ అయితే రివీల్ చేస్తా. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.